ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రభాస్ సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ మూవీ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. కోర్స్ ప్రభాస్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. కోర్స్ నాకైతే ప్రభాస్ అంటే చాలా చాలా అంటే తన యాక్షన్ మూమెంట్స్ కానీ తన హైటు పర్సనాలిటీ అన్నీ ఏ విధంగా చూసినా ప్రభాస్ ఈజ్ ఏ ఆసమ్ పర్సన్. కోర్స్ ప్రభాస్కి సంబంధించిన మూవీ ఏంటి, ఎలా ఉండబోతుంది, అసలు ఎలాంటి కంటెంట్ ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. నేను మూవీకి సంబంధించిన రివ్యూ మీకు కంప్లీట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ముందుగా అయితే ప్రభాస్ అంటే ఒకప్పుడు అంటే బాహుబలికి ముందు అంటే ప్రభాస్ ఓకే ప్రభాస్, కానీ బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియన్ మూవీగా బాహుబలి 1 బాహుబలి 2 ఇట్లా ఒకటి దాని మించి ఒక హిట్ సినిమా ఇచ్చి తర్వాత మన రాజాసాబులో కూడా రాబోతున్నారు. అంతేకాదు కల్కి ఫౌజిల్ ఇప్పుడు ఫౌజిల్ అనే మూవీలో కూడా రాబోతున్నాడు. అయితే ప్రభాస్కి ఒక క్రేజ్ అయిన ఇంట్రెస్టింగ్ ఒక ఇమేజ్ అయితే రాబోతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్లీ ప్రభాస్ది బాహుబలి 1 వచ్చినప్పుడు 2 కూడా ఉండబోతుంది. అసలు 2 అంటే ఎట్లుంటుంది, పార్ట్ 2 ఎట్లుంటుంది. ఇప్పుడు పార్ట్ 2గా వచ్చిన సినిమాలు అనేది మన తెలుగులో అయితే ప్రభాస్ నుంచే స్టార్ట్ అయినాయి అనుకోవచ్చు. అంటే ప్రభాస్ నటించినటువంటి బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 కోర్స్ 1 కన్నా ఎక్కువ 2లోనే ఎక్కువ క్రేజ్ అనేది పెరిగిపోవడం, ఇమేజ్ అనేది సృష్టించడం అయితే జరిగింది. ఆ తర్వాత చాలా సినిమాస్ వచ్చినాయి 2 పార్ట్స్గా 3 పార్ట్ అట్లా. కానీ ఇప్పుడు మన ప్రభాస్ నటించే ఒక సినిమాకి పార్ట్ 3గా కూడా రాబోతుందంటే అంటే అది ఎలా ఉండబోతుందో ఇంకా చూపనవసరం లేదు. బాహుబలి తర్వాత సాలార్ 1 వచ్చింది. ఇంకా తొందరలోనే సాలార్ 2 కూడా తీయబోతున్నారంట. అది కూడా మన ముందుకు రాబోతుంది. అట్లనే మన కల్కి 1 ఆల్రెడీ చూసాం. కానీ కల్కి 1లో తను ఒక మంచి యోధుడిగా ఎండింగ్ వచ్చేసరికి తనలో ఉన్న పూర్వజన్మ స్మృతులు అందరూ తెలుసుకోవడంతో తను ముందుకు రావడం జరుగుతుందని తెలుసు మనకు. ఇంకా కల్కి 2లో ఎలా ఉండబోతుందో మనం చూడాల్సిందే. ఇంకా రాజాసాబ్ అయితే ఇంకా మనకు దయ్యాల వేటతో సంబంధించిన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి దాంట్లో కూడా తను సీక్వెల్గా ఇంకొకటి మూవీ తీయబోతున్నారంట. ఇప్పుడు ఫౌజీకి సంబంధించిన మూవీ ఫౌజీ కూడా మంచి హిందూ పురాణాలకు సంబంధించిన మంచి కంటెంట్తో సినిమా తీయబోతున్నారంట. అది కూడా మన హిస్టరీని మళ్ళీ రీక్రియేట్ చేసే రేంజ్లో ఉంటుందంట. సో ఆ సినిమా ఎలా ఉండబోతుందో ఏందో అయితే నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అఫ్కోర్స్ ప్రభాస్ ఫ్యాన్లకు అందరూ ఇది ఒక పండుగ విషయమే. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ తొందరలోనే మన ముందుకు రాబోతున్నాయి. సో ఇది పార్ట్ 1 2 కాదు, ఏకంగా 3 పార్ట్గా కూడా తీయబోతున్నారంట. సో ఇదండి మన ప్రభాస్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ మూవీ టాపిక్. నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉంటే మంచి మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు ఇట్లానే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.